ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటోలో మొబైల్ ఫోన్స్‌లో ఎలా ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా డిస్‌ప్లే సైజ్ కూడా. కొన్ని సార్లు ఏంటంటే చిన్న చిన్న ట్వీక్స్ చేయడం ద్వారా డిస్‌ప్లేలో మనకి ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ చాలా అంటే చాలా బావుంటుంది మొబైల్ ఫోన్ అనేది. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది చాలా సింపుల్ మోటోలో మొబైల్ ఫోన్స్‌లో. సో జస్ట్ నేను చెప్పే స్టెప్స్‌ని అయితే ఫాలో అయిపోండి. హోమ్ స్క్రీన్‌లో ఎక్కడైనా సరే లాంగ్ ప్రెస్ చేయండి. కింద మీకు బాటమ్‌లో ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సింది పర్సనలైజ్ అనే ఆప్షన్‌ని. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు బాటమ్‌లో డిస్‌ప్లే సైజ్ అండ్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ లేకుంటే డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్‌ది అండ్ ఈవెన్ డిస్‌ప్లేది కూడా మీ యొక్క కంఫర్ట్‌ని బట్టి. నన్ను అడిగినట్లయితే ఈ ఫీచర్ ఇంకా చాలా బాగా ఎవరికి యూజ్‌ఫుల్ అవుతుందంటే ఎవరైతే మొబైల్ ఫోన్‌ని పేరెంట్స్‌కి ఇస్తున్నారో వాళ్ళకైతే హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏజ్ అయ్యే కొద్దీ మనకి బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా ఐ సైట్ కూడా డిఫాల్ట్‌గా వచ్చేదే. సో, ఆ ఐ విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఈ సైజ్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా బెటర్ విజిబిలిటీ కోసం మీరు కావాలి అనుకున్నట్లయితే బోల్డ్ టెక్స్ట్ లేకుంటే హై కాంట్రాస్ట్ టెక్స్ట్ ఆప్షన్ కూడా అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇవి చాలా డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తాయి మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్న టైంలో. ఒకవేళ మీరు ఈ సెట్టింగ్స్ యూజ్ చేస్తూ కొంచెం అటు ఇటుగా గజిబిజి చేశారనుకోండి, డోంట్ వరీ, కింద బాటంలో చూసినట్లయితే మనకి రీసెట్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే డిఫాల్ట్‌గా ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్ సెటప్ చేసినప్పుడు అదే సెట్టింగ్స్ లాగా అయితే వెళ్ళిపోతుంది. సో అంతే గైస్. ఈ విధంగా అయితే మీరు మీ మోటోలో మొబైల్ ఫోన్‌లో ఫాంట్ సైజ్‌ని అలాగే డిస్‌ప్లే సైజ్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు గనుక ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపించినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్, గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ బోల్డన్ని అయితే తెలుగులో పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానెల్‌లో. సో థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.